సామెతల గ్రంథంలో ఇంకొక మాట ఉంటుంది, ఎన్నిసార్లు గద్దించినా లోబడిని వాని మీదకి హఠాత్తుగా మరణం వస్తుందంట. 4వ రాత్రి ఏమైందంటే వాళ్ళు ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. ఏ ప్రమాదం అయితే జరగకూడదు అనుకున్నారో అదే ప్రమాదం జరిగింది. వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ పడవ కొండను ఢీకొని ఆ పడవలోనికి, ఆ ఓడలోనికి నీళ్లు రావడం ప్రారంభించాయి. ఎప్పుడైనా ఒక లాజిక్ గుర్తుపెట్టుకోండి, నీటి పైన పడవ ఉండాలి కానీ పడవలో నీళ్ళు ఉండకూడదు. నీటి పైన ఉంటే నడుస్తుంది, పడవలో నీళ్ళుంటే మునిగిపోద్ది. అతడు అనుకున్నాడు ఏమనంటే, కింద కంపార్ట్మెంట్కి చిల్లు పడింది కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కింద నుంచి వాటర్ పైకి రాకుండా కింద డోర్స్ అన్నీ లాక్ చేసేద్దాం అనుకున్నాడు. ఒక మాట చెప్పనా, దేన్నైనా ఆపగలం కానీ ప్రవహించే నీరుని, చెలరేగే అగ్నిని ఆపడం ఎవరి తరం కాదు. దీపం ఉండగానే ఇల్లుని చక్కబెట్టుకోవాలి. మనకు సామెతలు తెలుసు, మనకు అన్నీ తెలుసు. మరి మన ఇల్లు చక్కబెట్టుకుంటున్నావా? మన బ్రతుకుని చక్కబెట్టుకుంటున్నావా? యేసయ్య కోసం నమ్మకంగా బ్రతికే ఆ అనుభవంలో మనం ఉన్నామా?